హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పల్లీ పౌడర్ లేకుండా అరటికాయ ఆనియన్స్ వేసుకొని ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. సూపర్గా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి మిరియాల రసం వేసుకొని తిన్నామంటే ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ముందుగా అరటికాయలు అయితే 3 తీసుకున్నానండి, మీడియం సైజువి ఇవి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని వీటి తొక్కంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి పైన వాష్ చేసుకున్నాను, తర్వాత తొక్కు తీస్తున్నానండి. చూసారా, అలా పైనే నైఫ్ పెట్టి చిన్నగా అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా మూడింటిని కూడా నీట్గా తొక్కు తీసుకుంటున్నాను. తీసాక మళ్ళీ ఒకసారి వాష్ అయితే చేయాలండి, ఎందుకంటే అది కొంచెం బంకగా అనిపిస్తుంది కదండి తొక్కు. చూసారా, ఒకసారి వాష్ చేసాను. ఇప్పుడు వీటిని సెంటర్లోకి ఒక లైన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. మనం ఇందులో ఆనియన్స్ వేస్తున్నాం కదండి, అందుకని నేను ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కానీ లేకుండా ఉంటే అరటికాయ మనం రౌండ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులో ఆనియన్స్ వేసేదాని వల్ల ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. చూసారా, ముక్కలు నీట్గా కట్ అయిపోయాయి కదా. చూడండి, అన్ని కాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాండిల్లో పెట్టేసుకుందాము. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను. ఉడకబెట్టుకోవాలండి, తొందరగా ఉడికిపోతుంది. అరటికాయ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసి ఒకసారి బాగా అలా కలుపుకొనేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. తొందరగా అయిపోతుందండి. అరటికాయ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. చూసారా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము. అది ఉడికేసరికి దానికి కావాల్సిన ఆనియన్స్ అవి మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. వీటిని కూడా పొట్టొలుచుకునేసి చిన్నగా కట్ చేసుకుందాం. ఆనియన్ పొట్టొలిచాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తానండి. లాక్డౌన్ అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. మంచి పద్ధతి, ఎప్పుడు అట్లే కంటిన్యూ చేసుకుంటే మంచిదే కదండి. లాక్డౌన్ ముందరైతే ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేసి మళ్ళీ కట్ చేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, కట్ చేసి కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసాను వాటిని. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కానీ మనకు ఫ్రైలోకి బాగుంటుంది, తాలింపులోకి. ఈ విధంగా అండి, కట్ చేసేటప్పుడు వేళ్ళు మాత్రం జాగ్రత్త. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అన్నింటినీ కూడా. చూసారా, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక తెల్లగడ్డపాయ అయితే దంచి తర్వాత పొట్టొలిచి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన అరటికాయ చూడండి, మనం ఇవి కట్ చేసేసరికి అది ఉడికిపోయింది కదా, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వాటర్ అంతా వంచేసుకుందాం. స్టవ్ కట్టేసాను. ఈ వాటర్ వంచేసి అరటికాయ తీసుకొద్దాము. ఇప్పుడు వేరే బాండలు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అన్నింటికి వేసుకోవచ్చండి, జీర్ణానికి మంచిది. అవి చిటపట అనగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని బాగా వేపేసుకోవాలి. ఆనియన్ తొందరగా వేగాలంటే నేనైతే ముందుగా పసుపు అయితే వేసుకుంటాను, తొందరగా అవుతుంది ఆ పని కూడా అనేసి. చూసారా, పసుపు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా పని తొందరగా అవ్వాలి, ఎక్కువ వర్క్ ఉంది అన్నప్పుడు ఇలా వెంటనే వేసుకున్నామంటే ఆనియన్ ఉడికేది కాదండి, వేగేది కూడా బాగా వేగుతుంది తొందరగా. చూసారా, వేగిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డపాయలు దంచి తీసుకున్నాను కదండి, అవి కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ దంచి తర్వాత పొట్టొలిచాను అనమాట తెల్లగడ్డపాయల్ని. వాటి లోపల ఉన్న రసం అంతా కూడా మనకి ఫ్రైలోకి బాగా వస్తుంది కదండి. అలాగే వేసామంటే పాయగానే ఉంటుంది, అందుకే ఒకసారి దంచి వేస్తాను అనమాట ఇలా ఫ్రైలకు మాత్రం. ఇప్పుడు 1.5 స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్.
వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్స్కి అంతా కూడా మనం వేసిన పౌడర్ అంతా పడుతుంది. చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేసుకొని అరటికాయ చేసామంటే ఫ్రై అనేది. నాలాగా ఎంతమంది చేస్తారు మీరు కూడా ఆనియన్స్ వేసి ఫ్రై? పల్లీ పౌడర్ కూడా అవసరం ఉండదండి, ఆనియన్ వేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే. కానీ బాగా వేపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టి తీసుకున్న ముక్కల్ని తీసుకొచ్చి ఇందులోకి పెట్టేసుకుందాం. మెత్తగా ఉడికిపోయాయి కదండి, ఇదే విధంగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకి వేపుడు బాగా వస్తుంది. అటు మరీ మెత్తగా ఉడకలేదు, ఇటు అలానే గట్టిగానే లేదు కదండి, మీడియం ఉడికిపోయింది. నెమ్మదిగా అలా కలబెట్టేసుకుందాము. సరే, బాగా కలబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అలా ప్లేట్ పెట్టి వదిలేద్దామండి. మనం వేసిన పౌడర్స్ అంతా కూడా అరటికాయకి అంతా పట్టాలి కదా, ఫ్లేవర్స్ అంతా. ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే సిమ్లో పెట్టుకొని మనం వేసినవంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా అరటికాయ ముక్కలకి వస్తుంది. చూసారా, ఆవిరితోనే బాగా ఉడుకుతుంది ఇంకా లోపల. అది చాలా మంచిదండి, పీచు పదార్థం కదండి, అరటికాయ తింటే హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ బాగా కలబెట్టేసుకుందాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టామంటే. వేడివేడి అన్నం పెట్టేసుకొని వేడివేడి అన్నం పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని ఇలా వేపుళ్ళు పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదండి. ఆహా అనాల్సిందే అనమాట ఎవరైనా కూడా. ఇప్పుడు మళ్ళీ 1 మినిట్ పాటు ప్లేట్ పెట్టేసుకుందాం. అంతే అండి, పల్లీ పౌడర్ కావాలంటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఇలాగే తినేసేయచ్చు. నేనైతే వేయట్లేదు, స్టవ్ కట్టేసాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అయిపోయింది, ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. అరటికాయ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండి, నాకు తెలిసి అయితే అందరికీ ఇష్టమే అనుకుంటాను. చాలా బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుందండి. పెట్టుకొని అలా రోల్ చేసుకొని తినేసామంటే సూపర్గా ఉంటుంది రోటీలోకి కూడా. స్టవ్ కట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకొని తినేయడమే ఇంకా. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో చల్లారేసరికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. పల్లీ పౌడర్ వేయకుండానే మనకి అరటికాయ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయింది. వేపుడు చాలా బాగుంటుందండి, ట్రై చేయండి తెలియని వారు ఉంటే. కానీ ఆనియన్స్ వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. తీయగా కూడా అనిపిస్తుందండి, కారం అనేది ఉండదు. పిల్లలైతే ఇష్టంగా తింటారు బాగా. మా అత్తయ్య అయితే అరటికాయకి ఆనియన్ వేయదు, రౌండ్గా కట్ చేసి ఉత్త అరటికాయ చేస్తుంది. అమ్మ అయితే ఇలా ఆనియన్స్ వేసి ఇలా చిన్నగా కట్ చేసి చేస్తుంది అనమాట. నాకు ఇలా అలవాటు అయింది. ఏదైనా పండగలకి ఫెస్టివల్స్కి అట్లా పెట్టాలంటే అత్తయ్య చేసినట్టు రౌండ్గా కట్ చేసి అప్పుడైతే ఆనియన్ వేయకుండా పెడతాను. చూసారా, ఫ్రై బాగా రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే కదా. టుడే స్పెషల్ అరటికాయ ఫ్రై, ఇంకా మిరియాల రసం, ఇంకా క్యారెట్ సాంబార్. గట్టిగా చేశానండి క్యారెట్ సాంబారు, పిల్లలు బాగా తింటారు. తీయగా ఉంటుంది కదండి, బాగా ఇష్టంగా తింటారు. క్యారెట్ సాంబార్ కూడా చేసాను. ఇంకా వైట్ రైస్, ఇందులోకి వైట్ రైస్ ఎన్నున్నా కూడా మన తెలుగువారికి ఇష్టమైన పెరుగు, హట్సన్ పెరుగు. లాస్ట్లో ఒక ముద్దన అలా దిగాల్సిందే కదండి పొట్టులోకి. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఇలా.